అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది. జూలై 15 నుంచి అమల్లోకి. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటినుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఆరోగ్య పథకానికి సంబంధించి ఈ నెల 15 నుంచే నూతన హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా క్లియర్ అవ్వకుండా ముందుకైతే వస్తున్నాయి. త్వరలోనే పీఆర్సీకి సంబంధించి కూడా ఫిట్మెంట్ పీఆర్సీ పే స్కేల్స్‌ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులను ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ సంజయ్ జూజు అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు డిసిషన్ అయితే తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా త్వరలోనే ఎంప్లాయీస్‌కి హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయబోతున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగ పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సీఎస్ అభిప్రాయపడ్డారు. అమలుకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూఆర్ కోడ్‌తోనే నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని వివరాలతో ఈహెచ్‌సీటీ యాప్‌ను రూపొందించనున్నారు. చికిత్సలకు సీజీఎస్ రేట్లు వర్తింపజేయాలని నిర్ణయించారు. 4 రోజుల్లోనే నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 943 హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులపై క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 2594 ప్రొసీజర్స్ కవర్స్ కాబోతున్నాయి. మార్గదర్శకాల కోసం మీటింగ్. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలపై చర్చించేందుకు ఈ నెల 13న ఆరోగ్యశ్రీ సీఈఓతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుతో అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఎండీ యక్క, ముఖ్య కార్యదర్శి క్రిస్టియనా షంగ్టు, ప్రత్యేక కార్యదర్శి సిక్నా పట్నాయక్ తదితరులైతే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నారండి. అతి తొందరలోనే పీఆర్సీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ డిసిషన్ చేసేందుకు ప్రభుత్వం ముందుకైతే రాబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.